హాయ్ అండి, నేను భాస్కర్ని. బిఎస్ఆర్ నైస్ వీడియో ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున 2 రాష్ట్రాలలో మారుమోగిపోతున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్. పాపం ఆ కుర్రోడు ఏమైతే గోల్ అంటే నేను బిగ్ బాస్ విన్నర్ కావాలని చెప్పి ఏమైతే గోల్ పెట్టుకోండో అతను సక్సెస్ఫుల్గా ఆ విజయాన్ని 105 రోజులు సక్సెస్ఫుల్గా ఆడి 105 రోజులు నేను విన్నర్ కావాలని చెప్పి చాలా కష్టపడి ఆడి విన్నర్ అయ్యాడు. సరే, అతను ఏమైతే మన నాగార్జున గారు ఒకసారి అడిగారనమాట, నువ్వు విన్నర్ అయితే నీకు వచ్చే మనీతోని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే అతను మంచి సమాధానం ఇచ్చిండు. అంటే అది చేస్తాడో చేయడో అది తర్వాత సంగతి, కానీ జనాలకి నచ్చే ఒక మంచి సమాధానం ఏం చెప్పిండంటే, నేను ఎక్కడైతే రైతులు వాళ్ళు ఎగసాయం చేసి ఆ రైతులు నష్టపోతారో ఆ నష్టపోయిన కాడికి నేను వెళ్ళి నా వంతుగా నేను ఆర్థిక సాయం అందిస్తా. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డని, నేను రైతునే, ప్లస్ నేను కూడా ఒక రైతుకు పుట్టిన రైతు బిడ్డని కాబట్టి ఆ కష్టాలనేవి నాకు తెలుసు. నేను ఎక్కడైనా వాళ్ళు రైతులు ఇబ్బంది పడితే అంటే ఆర్థికంగా నష్టపోతారో నా వంతు సాయంగా, అంటే వాళ్ళు ఏదో 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఆ విధంగా కాదు, ఇతనికి తోసేంత. ఇప్పుడు ఒకవేళ ఒక 10 లక్షల రూపాయల దాకా నష్టం వచ్చిందంటే ఒక 50,000 1 లక్ష రూపాయలు అట్లా ఆర్థిక సాయం, లేదా 10,000 ఆ విధంగా ఇస్తారని చెప్పి అతను నాగార్జున గారితో చెప్పారనమాట. ఈ యొక్క సమాధానం చెప్పిన తర్వాత ఇది జనాలకు బాగా వెళ్ళిపోయి కంపల్సరిగా ఒక రైతు బిడ్డ అతను సక్సెస్ కావాలి, అతను విజయం సాధించాలని చెప్పి చాలామంది కోరుకున్నారు. అయితే 105 రోజులు పాపం ఆయన ఆడిన తర్వాత ఆయన అనుకున్నట్టుగా, జనాలు కొంతమంది అనుకున్నట్టుగా ఆయన విజయం సాధించారు, బిగ్ బాస్ విన్నర్ అయ్యారు. పాపం బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత అతను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది, అంటే అతనికి మన దారెంబటు వస్తూ ఉంటే ఊరేగింపు, అంటే అతని ఫ్యాన్స్ లాగా కొంతమంది తయారైపోయి, మరి ఫ్యాన్స్ అంటే అసలైన ఫ్యాన్స్ కొంతమంది ఉండరు, విధ్వంసం సృష్టించారనమాట. అంటే విధ్వంసం అంటే ఆ బిగ్ బాస్లో కంటెంట్ చేసిన అతని మీద కూడా, అతని కారు మీద, మళ్ళీ తర్వాత బస్సు అద్దాలని పలగొట్టడం, అతని కారు అద్దాలను పలగొట్టడం. అయినా అసలు పాపం వాళ్ళు ఏం చేశారు, మన మాట ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏదో దాంట్లో కష్టపడి వచ్చి సరే సెకండ్ వచ్చారు. సెకండ్ వచ్చిన అతను ఇప్పుడు బిగ్ బాస్లో మనం చాలా బిగ్ బాస్లలో చూస్తూనే ఉంటాం, కొన్ని చిన్న ఘర్షణలు అయితేనే ఉంటాయి. అంటే పెద్ద ఏం కావలే కానీ చిన్న అయితేనే ఉంటాయి. అవి కామన్. అసలు మన ఇప్పుడు బిగ్ బాస్ 7 ఇది, బిగ్ బాస్ 1, బిగ్ బాస్ 2, బిగ్ బాస్ 3 అలాగే 6 దాకా వచ్చిన అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగలే. కానీ పాపం పల్లవి ప్రశాంత్ చేసిన ఒక మన బిగ్ బాస్ 7లోనే ఈ విధంగా జరగటం అనేది చాలా అసలు చింతించాల్సిన విషయం అన్నమాట. ఈ కుర్రోడికి కూడా పాపం ఎవరో చేసిన తప్పు, లేకపోతే ఇతనికి తెలియని అంటున్నారు. ఆ ఊరేగింపులుగా వచ్చేటప్పుడు ఎక్కడో అంటే మన ఎంతోమంది ఉంటారు కదా, అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది ప్రతి ఒక్కరు కూడా ఇతను చూడలేడు అనమాట. అక్కడ ఏమైందంటే అతను బిగ్ బాస్ ఆ టైంలో జరిగిన, అంటే మనం బయటకు వచ్చేసిన ఆ సమయంలో పాపం ఆ అద్దాలు పలగొట్టడం, అంటే కారు అద్దాలు పలగొట్టడం, తర్వాత ఇప్పుడు ఆ కారు అద్దాలు పలగొట్టే వాళ్ళకు కూడా చూసుకోవాలండి. ఎందుకంటే అసలు కారు అద్దాలు పలగొట్టడమే చాలా పెద్ద తప్పు. అది అందులో మన బిగ్ బాస్లో కంటెంట్ చేసిన అతని పేరు నాకు ఒకసారి గుర్తురావట్లేదు. అంటే వాళ్ళ భార్యలు, పిల్లలు, ఆ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఫ్యామిలీ ఉన్నారు దానివల్ల. అతను కూడా ఒక వీడియో చేసి పెట్టిండు, ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, ప్లస్ నా తండ్రి ఈ విధంగా అందరూ ఉన్నారు ఆ కాళ్ళల్లో. మీరు పలగొట్టిన అద్దాలనేది కర్మదాలకు వాళ్ళు కుచ్చుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇతని గురించి ఆలోచించలే. ఒకసారి మనమైనా ఆలోచిద్దాం. సడన్గా ఏదన్నా మనం యాక్సిడెంట్ పరంగా ఏదైనా అయితే మనకు తగిలిన గాయాల కన్నా మన ఫ్యామిలీలో ఏమన్నా ఎక్కువ గాయాలు వాళ్ళకి తగిలినాయా, లేకపోతే మన పిల్లలకు తగిలినాయా, మన తల్లికి తగిలిందా, లేకపోతే మన భార్యకి తగిలిందని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే కని పెంచింది తల్లిదండ్రులు, మన కడ వరకు చూసేది భార్య, తర్వాత మనం సృష్టించి మనలో నుంచి వచ్చిన మన పిల్లలు, వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ. మనకు తగిలిన గాయాల కన్నా మన ఫ్యామిలీలో వాళ్ళకి ఏమైనా గాయాలు తగిలినాయేమని చెప్పి చాలా బాధపడుతున్నాం అన్నమాట. అది మనమైనా సరే, అక్కడ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా సరే. ఆ కారు అద్దాలు పలగొట్టడం చాలా తప్పు, తర్వాత బస్ అద్దాలు పలగొట్టడం చాలా తప్పు. ఇది విన్నర్ అయిండు, వాడిపోయిండు అంటే నేను అనుకోవచ్చు. విన్నర్ అయిన తర్వాత కూడా అది పలగొట్టడం అనేది చాలా తప్పు. ఇది మన పల్లవి ప్రశాంత్ కూడా తెలియదు పాపం అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన విన్నర్ అయిన శుభ సందర్భంగా అసలు ఆయన ఉత్సాహంతో ఉండు, ఆనందంతో, అంటే నా ఊరికి నేను ఒక మంచి పేరు తీసుకొచ్చాను, నేను అనుకున్నది సాధించా అని చెప్పి అతను చాలా సంతోషంగా ఉండు. తల్లిదండ్రులు దగ్గర ఉన్నారు, అట్లాగే బంధుమిత్రులు కూడా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఏంటి ఆ ఊరోళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా జరగడం అనేది అసలు ఎవరికి నచ్చని ఒక ఇదనమాట. అయితే పల్లవి ప్రశాంత్ పాపం ఆ కుర్రోడు అంటే ఈ ఎక్స్పర్ట్లా ఎవరు కూడా ఎక్స్పర్ట్లా ఈ విధంగా జరిగిద్దని చెప్పి అనుకోకుండా అలా జరగటం వల్ల పాపం ఆ కుర్రోడు అంటే ఇది పల్లవి ప్రశాంత్ మాత్రం చాలా డిసప్పాయింట్ గురైండు. సరే బాధపడ్డాడు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అంటే అతనికి కొంతమంది అంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా చాలామంది ఫ్యాన్స్ తయారైపోతారు. చాలామంది ఫ్యాన్స్ అయితేనే తర్వాత బంధుమిత్రులు స్నేహితులు చుట్టుపక్కల అంటే ఊరోళ్ళు కూడా మూకుముడి అంటే ఒకేసారి రావటం, తర్వాత మీడియా వాళ్ళు రావటం ఇట్లా జరిగిందనమాట. జరిగిన తర్వాత ఇది కేసు అయింది. ఇది అద్దాలు బలగొట్టడం ఇవన్నీ జరగటం వల్ల కేసు అవ్వటం వల్ల ఈ పల్లవి ప్రశాంత్ కూడా అంటే నెక్స్ట్ డే ఇతను ఎక్కడికో పారిపోయిండు అని చెప్పి రూమర్స్ వచ్చినాయి. కొంతమంది అంటే మరి అది నిజమో కాదో తెలియదు. వాళ్ళ నాన్న కూడా అడిగితే కూడా అంటే మీడియా వాళ్ళు వెళ్ళి వాళ్ళ నాన్న అడిగితే మా అబ్బాయి ఆడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పిండు. సరే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి సరే వాళ్ళ చట్టపరంగా కేసు అయింది కాబట్టి తీసుకెళ్ళారు. సరే ఇదంతా మనం ఓవరాల్గా చూసుకుంటే పల్లవి ప్రశాంతి ఎంతైతే ఆనందపడ్డాడో, ఎంతైతే అంటే అతను ఏమైతే గోల్ నేను అనుకున్నది సాధించా నేను ఇదంతా మీ అంటే జనాల ప్రోత్సాహం కూడా అంటే నా ఫ్యాన్స్ ప్రోత్సాహం ప్లస్ ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ప్రోత్సాహం అని చెప్పి అతను ఎంతైతే ఆనందపడ్డాడు అసలు దానికి మించిన ఆనందం ఏది లేదు నన్ను అడిగితే. జీవితంలో అతి చిన్న వయసులో అబ్బాయికి కూడా ఎంతో వయసు కూడా లేదు, అతి చిన్న వయసులో సక్సెస్ఫుల్గా ఆయన విన్ అయినందుకు చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఆయనే కాదు మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలు కూడా చాలామంది కూడా సంతోషపడ్డారు. సరే కొన్ని నెగిటివ్ మన ప్రచారాలు జరిగినా అతనికైతే మాత్రం చాలా సంతోషకరమైన విషయం. నాగార్జున గారు ఒక సమయంలో ప్రసాద్ అంటే పల్లవి ప్రసాద్ నువ్వు ఈ వచ్చిన అమౌంట్ నువ్వే ఒకవేళ విన్నర్ అయితే ఈ వచ్చిన అమౌంట్తో నువ్వేం చేద్దాం అనుకుంటున్నప్పుడు అడిగినప్పుడు ఆయన మంచి సమాధానం ఇచ్చిండు. నేను ఎక్కడైతే ఈ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే మా రైతులు వ్యవసాయం చేసి వాళ్ళు నష్టపోతారో వారి దగ్గరికి వెళ్ళి నేను ఆర్థిక సాయం అందిస్తాను అని చాలా మంచి మాట. సరే అతను చేస్తాడో చెయ్యడో ఇస్తాడో ఇవ్వడో తర్వాత సంగతి, కానీ ఎక్సలెంట్ మాట అంటే జనాలకు నచ్చిన మాట నేను వెళ్ళి ఆర్థిక సాయం అందిస్తాను అని అది చాలా బాగా నచ్చిందనమాట. సరే ఆయన చెప్పిన సమాధానం చక్కగా ఉంది, అందరూ కూడా నచ్చి మెచ్చుకోదగ్గ సమాధానమే. కానీ అనుకోకుండా ఈ విధంగా జరగటం వల్ల ఆయన ఆనందం అనేది ఎక్కువ గంటలు కూడా నిలవలేకపోయింది. పల్లవి ప్రశాంత్కి ఎంతైతే ఆనందపడ్డాడో అంతకంత డబల్ కూడా నిరుత్సాహపడ్డాడు. ఈ రోజున పల్లవి ప్రశాంత్ పాపం ఆయన అనుకున్న గోల్ని రీచ్ అయినా కానీ అనుకోకుండా వచ్చిన సంఘటనల వల్ల ఆయనకి కేసు అయ్యి పోలీసు వారు రావటం, అతన్ని కేసు బుక్ అయింది కాబట్టి తీసుకొని వెళ్ళటం, అతన్ని మళ్ళీ బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు లాయర్లు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏది ఏమైనా పల్లవి ప్రశాంత్ అతనికి ఎటువంటి సంబంధం లేదని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి అతను ఏ విధంగా అయితే వెళ్ళిండో అదే విధంగా ఎటువంటి మచ్చ లేకుండా తిరిగి రావాలని చెప్పి ఈ యొక్క వీడియో చేస్తున్నాను. పల్లవి ప్రశాంత్ని సపోర్ట్ చేసి గెలిపించి ఆయన కూడా బిగ్ బాస్ 7లో సక్సెస్ఫుల్గా గేమ్ ఆడుతూ జనాల్ని ఎవరైతే ఈ విధంగా కొంతమంది వరకే ఈ విధంగా అద్దాల పలగొట్టడం ఇలాగా అతి ఉత్సాహం ప్రవర్తించడం కూడా చాలా తప్పు కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున ఈ విధంగా కొంతమంది చేయటం వల్ల ఈ రోజున వాళ్ళతో పాటు పల్లవి ప్రశాంత్ కూడా జైల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. పాపం అతనికి 105 రోజులు బిగ్ బాస్లోనే అతను గడిపాడు, అంటే ఆ గేమ్లో పాల్గొంటున్నాడు. కానీ అతి ఉత్సాహం వల్ల ఈ రోజున పల్లవి ప్రశాంత్ అతని మీద కేసు అవ్వటం ఇలా జరిగింది. అతి ఉత్సాహం అనేది అన్ని విధాలుగా పనిచేయదు. అతి ఉత్సాహం ఉంటే అతన్ని ఎత్తుకోండి, ఆడుకోండి, లేకపోతే అతన్ని వెళ్ళి కలవండి, మాట్లాడండి, లేకపోతే అతనికి ఏదన్నా అతనికి నచ్చే విధంగా చేయండి. కానీ జనాలని ఇబ్బంది చేసే విధానాలు ఎవరు కూడా చేయకూడదనే నా ఉద్దేశం, అలాగే అందరి ఉద్దేశం కూడా. మా ఛానల్ అంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు నేను ఏం చెప్పాదో మీకు కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి పల్లవి ప్రశాంత్ అతి త్వరలో బయటికి రావాలని చెప్పి కోరుతూ, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మీరందరూ చూసి షేర్ చేయండి, లైక్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.